ఇంకొక ఆస్పెక్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏంటంటే కోర్ క్యాపిటల్ లోపల ఉంది అండ్ దానికి నేషనల్ హైవే కనెక్టివిటీ ఒరిజినల్ ప్రోగ్రాంలో వాళ్ళు చేయలేదు. ఎందుకు చేయలేదంటే దాని అవసరం ఉండకపోవచ్చు అనేది అనుకున్నారు. కానీ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉందంటే నెక్స్ట్ 50 ఏళ్లకి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు చేసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాము, డబుల్ ఎక్స్పెండిచర్ అన్న యాంగిల్లో దెర్ ఆర్ E13 ఒక రోడ్ ఎంత అందరికీ తెలుసు, రాజధానిలో ఉన్న రోడ్లని E1 to E13, 14 అండ్ N నార్త్ టు వెస్ట్, ఈస్ట్ టు వెస్ట్, నార్త్ టు సౌత్ అని డిజైన్ చేశారు. సో ఎయిదర్ దే ఆర్ కాల్డ్ E ఆర్ దే ఆర్ స్టార్టింగ్ విత్ N. సో E13 అండ్ E15 రోడ్లు రెండు తీసుకెళ్ళి చెన్నై హైవే, కలకటా చెన్నై హైవే అటు సైడు మళ్ళీ ఇటు హైదరాబాద్ హైవేకి రెండేపులా కలుపుతున్నారు. కలిపినప్పుడు ఏమవుతుందంటే ఎనీవేర్ టు ఎనీవేర్, ఎనీబడి కమింగ్ ఫ్రమ్ చెన్నై, గుంటూరు ఆర్ ఎనీబడి కమింగ్ ఫ్రమ్ వైజాగ్ ఆర్ కలకటా ఆర్ ఎనీబడి కమింగ్ ఫ్రమ్ హైదరాబాదు, వీళ్ళందరూ సీమ్లెస్లీ రాజధానిలోకి ఎంటర్ అవడానికి వితౌట్ లూజింగ్ ది వాల్యుబుల్ టైం వాళ్ళు ఎంటర్ అయిపోవడానికి ఉంటుంది. ఫైనల్గా ఏమవుతుందంటే ఈ గ్రిడ్ ఫార్మేషన్ మొత్తం ఓఆర్ఆర్లోకి లింక్ చేస్తారు, ఇంటర్నల్ రింగ్ రోడ్కి లింక్ చేస్తారు, ఇన్నర్ రింగ్ రోడ్కి లింక్ అయిపోతుంది. సో ఫైనల్గా ఏమవుతుందంటే ఎనీవేర్ టు ఎనీవేర్ ఇన్ రాజధాని మీరు ఆ గ్రిడ్ ఫార్మేషన్లో ఒకసారి దానిలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత టు రీచ్ ఎనీవేర్ టు ఎనీవేర్ ఇన్ రాజధాని ఆర్ టు ద హైవేస్ ఈజ్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 20 to 40 minutes టైంలో మీరు మొత్తం యాక్సెసిబిలిటీ ఉంటుంది హైవే. వన్స్ యూ ఆర్ అండర్ ద హైవే దెన్ యూ సేవ్ లాట్ ఆఫ్ టైం. సో ఈ గ్రేట్నెస్, ఈ కనెక్షన్ అనేది ఎవరు ఊహించుకోలేదు. అండ్ ఈ మధ్య మీరు న్యూస్ కనుక చూస్తుంటే 450 కోట్ల రూపాయలతో టెండర్స్ కూడా ఫ్లోట్ చేశారు. అంటే ఇట్ ఈస్ అఫీషియల్. మామూలుగా జనరల్గా ఉంటుంది ప్రపోజల్ ఇవన్నీ ఎప్పటికవుతాయని, ఈవెన్ టెండర్స్ ఫ్లోట్ అయిపోయి 450 crore వాళ్ళు అలాట్మెంట్ ఒక 20 రోజుల్లో చేశారనుకోండి, మీకు వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఇట్ విల్ బి రియాలిటీ దట్ రాజధాని ఈజ్ కనెక్టెడ్ టు చెన్నై, కల్కటా అండ్ హైదరాబాద్ త్రూ ద హైవేస్.